వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మధుపాడ పంచాయతీ పరిధిలోని ఓ ప్రైవేట్ లేఅవుట్ వద్ద నిర్మిస్తున్న కల్వర్టర్ పనులు పంచాయతీ అనుమతులు లేకుండా చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ కె పైడపు నాయుడు తహసీల్దార్ రత్నకుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై గతంలో కంప్లైంట్ చేస్తే నిర్మించిన కల్వర్టు తీసివేశారని, ఇప్పుడు మరలా ఎలా నిర్మించారని ప్రశ్నించారు. దీనిపై తహసీల్దార్ కు సర్పంచ్ కు వివాదం జరిగింది. నువ్వు ముందు బయటకు వెళ్ళు, నేను విచారణ జరిపిస్తానని తహసీల్దార్ తెలిపారు. మీ సమస్య మీరు చెప్పకపోతే ఆరోగ్యం ఇందులో కానీ తప్పు జరగకపోతే మీరు ఎందుకు డిస్మాండిల్ చేశారు? కంప్లైంట్ ఉంటే మీరు ఎన్నిసార్లు ఇవ్వాలి సార్? ఆన్లైన్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఎండార్స్మెంట్ కాపీ ఇచ్చారు. ఇది డిస్మాండిల్ ఎందుకు చేశారు? మీ స్టాఫే కదా, మీ స్టాఫే కదా సార్. ఇది మీ స్టాఫ్ కాదా సార్? ఇది మీ స్టాఫ్ కాదా సార్? ఇది మీ స్టాఫ్ కాదా? నేను గ్రామ సర్పంచ్ సార్, మధుపాడ గ్రామ సర్పంచ్ అండి. మధుపాడ గ్రామ సర్పంచ్ అండి. నా విలేజ్ లో అక్రమ జరుగుతుంది. అక్రమ లేఅవుట్ కోసం బోల్డ్ సార్. ఇరిగేషన్ కూడా వీళ్ళు పర్మిషన్ అడగలేదు కదా సార్. ఇరిగేషన్ పర్మిషన్ అడగకుండా మీరు అడిగారు, మెన్షన్ చేశారు సార్. మీరు ఏమైనా మెన్షన్ చేశారు? ఇరిగేషన్ వాళ్ళని పలానా 10వ తారీఖు 2వ నెల మరి ఏం విచారణ చేశారు? ఈవిడ విచారణ చేశారు. ఈవిడ విచారణకి వెళ్ళలేదా సార్? ఈవిడ విచారణ ఇక్కడే ఉన్నారు కదా సార్. ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఈవిడ ఉన్నారు కదా సార్. నిన్న సార్ మీరు రెవెన్యూ వాళ్ళు వెళ్ళారా మేడం గారికి? మరి మీరే వెళ్ళామన్నారు కదా సార్. రెవెన్యూ వాళ్ళే వెళ్ళి ఇప్పుడు మీరు చదవండి. అందుకే సార్ వెళ్తాం సార్. మా సమస్య తిరిగి వెళ్తాం సార్. మాకు ఏదైనా సమస్య వస్తే అధికారులుగా మీకు చెప్పుకోవడానికి మేము వస్తాం సార్. అధికారులుగా మీరు ఉన్నారు కాబట్టి మతిస్థిమితం కోల్పోయి దీనస్థితిలో రోడ్డు పక్కన పడి ఉన్న వృద్ధుడికి ఆసరా లభించింది. 50 ఏళ్లకు పైబడిన వృద్ధుడు కొండేళ్లుగా తెనాలి వీధిలో ఒంటిపై వస్త్రాలు లేకుండా పడి ఉండగా అతని దీనస్థితిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కమిషనర్ స్పందించి గుంటూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇచ్చి ఆ వృద్ధుడిని అక్కడికి తరలించారు. కమిషనర్ శేషన్న, ఎంహెచ్ఓ నిర్మల వృద్ధుడిని సంస్థ ప్రతినిధి జాక్ కు అప్పగించారు. క్యాంపు ముద్ర నాకు ఇష్టం లేదు, నేను చెప్పలేదు. మామూలు కొట్టలేరా బాబు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని సుల్తానాబాద్ లో పోలీసులు కర్డన్ సెర్చ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ ఏవి రమణమూర్తి, డీఎస్పీ జనార్దన్ రావు, 3 టౌన్ సిఐ రమేష్ బాబు నేతృత్వంలో తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుగాలి కాలనీ, వడ్డరి కాలనీ తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసు బృందాలు ఇళ్లలో తనిఖీలు చేశారు. రౌడీ షీటర్లు అనుమానితులను విచారించి అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాటిని సీజ్ చేశారు. డోర్ నెంబర్ కర్నూలు జిల్లా టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ గుడిసె ఆదికృష్ణమ్మ 23వ పల్లి రోజు వేడుకలు టీడీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ శ్రీనివాస భవన్ దగ్గర నిరుపేద ప్రజలకు మధ్యాహ్న భోజనం గుడిసె ఆదికృష్ణమ్మ సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వడ్డేమాన్ గోపాల్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని, ఉన్నత స్థాయిలో పదవులు మరెన్నో రావాలని, రాజకీయంగా ఎదగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆధునిక వ్యవసాయ మార్కెట్ యాడ్ డైరెక్టర్ గాజుల చంద్రశేఖర్, బల్లూరు బజార్ అప్ప, ఆర్ఎకెల్ ముస్లింస్ మైనార్టీ నాయకుడు సాదిక్ వలీ, అల్తాఫ్ హుసేన్, మండగిరి మురళి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. कट
రైట్ కచ్చేయండి కచ్చేయండి కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేశారు. ముందుగా పట్టణ పోలీస్ స్టేషన్ ఆయన చేరుకోగా పట్టణ డీఎస్పీ ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించి కేసుల వివరాలను తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎస్పీ ఉపేంద్రబాబు, పట్టణ రూరల్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. బాగా పనిచేస్తున్నారా? మేము బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మేము బాగుంటాం. గుడ్. ఓకే. చెప్పాను కదా, ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నా కదా. ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒకసారి కొత్త ఏరియా మాకు ఏ అంశాల దృష్ట్యా ఫస్ట్ రోజు చెప్పాను కదా, అన్నీ అవే అంశాలు. జస్ట్ ఇప్పుడు ఏరియా చూడము, పోలీస్ స్టేషన్ చూడము, మన ఇన్స్పెక్టర్ ఎస్ఐలు ఎవరున్నారు. నెల్లూరు జిల్లా సంఘంలో సిఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా కొండకూడల వద్ద ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులకు ప్రమాదాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి రోడ్ల భద్రతపై పలు సూచనలు చేశారు. రాత్రి సమయంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అంటించాలని వాహనదారులకు సిఐ కోరారు. ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులు రహదారిపై తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. రహదారిపై ట్రాక్టర్లు అతి వేగంగా నడపరాదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. కానీ ఊహించి ఉంటే మీరు ప్రమాదాన్ని చేస్తారా? ఎట్లా జరుగుతాయి అనే దానికి మీకు చెప్పడానికి మీకు డ్రైవర్ ఎవరో నా ఫోటో లెక్కించుకున్నారు. ఊళ్ళో బంధువులను తిప్పాడు, మా ఇన్సూరెన్స్ ఇచ్చేదానికి చేశారని అడ్వకేట్. అదే మేము కంప్యూటర్లో పెట్టుకుంటాం కాబట్టి ఏ నెలలో ఇన్సూరెన్స్ అయిపోతుంది తీసుకోమని చెప్పి అర్థం ఎక్కడ కనిపించింది. మన అబ్బాయి అందరికి చెబుతున్నా, అందరు డ్రైవర్లు చూడండి, అది ఇస్తాము. మట్టి ఉంటే అది సరిగా అతుక్కోదు, వేస్ట్ అయింది. 4,000 రూపాయలు అది. ఇది నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ సార్ వారి ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రీ కె వేణుగోపాల్ సార్ వారి పర్యవేక్షణలో ఈరోజు సంగం మండలంలో ఉన్నటువంటి ట్రాక్టర్లన్నింటినీ పిలిపించి ఈ యొక్క డ్రైవర్లందరికీ అవగాహన కల్పించి ప్రమాదాలు ఎట్లా జరుగుతుంది, దాని యొక్క నివారణలు ఎట్లా తీసుకోవాలని చెప్పి రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు గాను 3M రేడియం ఫేమస్ కంపెనీది ఈ రేడియం స్టిక్కర్ వేయడం జరుగుతుంది. ఈ రేడియం స్టిక్కర్ వేసినందువల్ల నైట్ పూట, రాత్రిపూట వెహికల్ లైటింగ్ ఫోకస్ పడంగానే ఇక్కడ వరకు వెహికల్ ఉందని చెప్పి అవతల ఎదురొచ్చే వాళ్ళకి కానీ వెనకొచ్చే వాళ్ళకి కానీ ఒక ఐడియా ఫామ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు భద్రతా చర్యల్లో భాగంగా ఈ రేడియం స్టిక్కర్ కూడా ఈ ట్రాక్టర్లకి కనిపించడం జరుగుతుంది. డ్రైవర్లందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, కంపల్సరీగా మీరు ట్రాక్టర్ ట్రైవలర్ అనేటువంటి డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే మీరు ఉంటే నడపాలని చెప్తా ఉన్నాము. కూలీలని పేరు చెప్పో లేకపోతే ఇంకోటి పేరు చెప్పో ప్యాసింజర్లు ఎక్కించుకోవద్దని చెప్తా ఉన్నాము. ఇసుక తోలేటప్పుడు ఓవర్లోడ్
వేసుకుని తోలద్దు, దాని లిమిట్ ఎంత ఉందో ఆ లిమిట్ వరకే తోలమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ర్యాషన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నాం. హనుమకొండ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి పప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు జగిత్యాలలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఆదిలాబాద్ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా పనిచేసిన పుప్పాల శ్రీనివాస్ గతేడాది ఫిబ్రవరిలో బదిలీలపై వరంగల్ జిల్లాకు వచ్చారు. అయితే ఆయన వ్యవహార శైలిపై అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. కొంచెం మాకు టైం కావాలి. యాక్చువల్గా మధ్యాహ్నం తర్వాత వరకు అసలు వీలే పడదు. 62214 సెంటర్ ఇంకోటి ఉంది సి బాబు కొట్టి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ తెలంగాణ సాంఘిక సంక్షేమ గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 3 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పులతో హాస్టల్కు చేరారు. మిగతా గురుకుల విద్యార్థులు స్వల్ప అస్వస్థత ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. గోపాలపట్నం పార్టీ ఆఫీసులో టీడీపీలో భారీ చేరిక జరిగింది. 89వ వార్డు కొత్తపాలెంకు చెందిన మాజీ కార్పొరేటర్ అయ్యతంశెట్టి సత్యవతి, వైసీపీ నాయకులు అయ్యతంశెట్టి కోటేశ్వరరావు, అయ్యతంశెట్టి గోపి మరియు వారి అనుచరులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్యాక్ వచ్చింది ఇంకా బ్యాక్ వచ్చింది మొత్తం కవర్ చేసింది ఇంకా బ్యాక్ వచ్చింది. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొంబంగి మండలం దూసరబాబు గ్రామంలో 2 డ్వాక్రా మహిళా సంఘాలకు తమ అనుమతి లేకుండా రాజవొంబంగి యూనియన్ బ్యాంక్ తమ ఖాతాలో రుణం మంజూరు చేశారంటూ ఏపీఎంకి ఫిర్యాదు చేయడంతో వెలుగు సీసీలు గురువారం విచారణ నిర్వహించారు. దూసరపాం పంచాయతీ సుబ్బంపాడు వివోకి చెందిన అరుణ, స్రవంతి గ్రూపులకు గతంలో రుణం మంజూరు చేయగా ఆ రుణం తీరకుండా తమ గ్రూప్ ఖాతాలలో సోము బ్యాంకు వారు జమ చేశారని గ్రూప్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి తీర్మానం లేకుండా గ్రూప్ సభ్యులు లేకపోయినా తమకు అవసరం లేనప్పుడు తమ ఖాతాలోకి ఏ విధంగా లోన్ మంజూరు చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు అనుమతి తెచ్చుకోండి అని చెప్తాం. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని బ్యాంకు నుంచి డాక్యుమెంట్ తీసుకొస్తారండి. ఆ డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళకి లోన్ మంజూరు చేయడం జరిగింది. అంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్ని స్టెప్పులు జరగాలండి? బ్యాంక్ దగ్గరికి వెళ్ళక ముందే సంఘంలో తీర్మానం జరగాలండి. సంఘ సభ్యులందరూ కూడా మన ఆఫీస్కి రావాలి. ఆఫీస్కి వచ్చి మేము ఈ లోన్ తీసుకుంటున్నామండి, ఈ లోన్కి సంబంధించి మీరు అనుమతించండి అని సీసీ గారిని అలాగే ఏపీఎం గారి సంతకంతో బ్యాంక్కి వెళ్ళాలండి. బ్యాంక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే రుణం మంజూరు అవుతుంది.
అంటే ఇప్పుడు మీరు ఈ విచారణ గుర్తించింది ఏం గుర్తించారు ప్రధానంగా? 20 లక్షలు మంజూరు అయినట్టు మరి ఉందండి. సంఘం కట్టవలసిన బకాయిలు కట్ చేసుకుని మిగతా అమౌంట్ మాత్రం చూపిస్తున్నారు కదండి. ఇప్పుడు అంటే గతంలో వాళ్ళు తీసుకున్న బకాయిలు ఇప్పుడు వాళ్ళు నిర్ణయం కూడా గతంలో తీసుకున్న బకాయిలు పూర్తిగా చెల్లించలేదు కదండి. వాళ్ళు కూడా వీబీకే చెప్పినా, సీసీ చెప్పినా, వివో చెప్పినా రుణాలు బ్యాంకు నుంచి మంజూరు చేస్తారు. అసలు అలా చేయరు. మరి అలా చేయకుండా మేనేజర్ గారు వీబీకేతో మాట్లాడి వాళ్ళకి రుణాలు ఇప్పించాడు అని చెప్పేసి అన్నారట అని ఆరోపణలు గ్రూప్ నుంచి వెల్లువెత్తుతున్నాయి. దాని మీద మీ స్పందన ఏంటి? సంఘ సభ్యుల అనుమతితోటే లోన్ వస్తుందండి. ఎందుకంటే సంఘం అనేది 10 మందితోటే ఉంటుందండి. ఒక వివోఏ ఒక సిబ్బంది చెప్పండి, వివోఏ కానీ సీసీ గారు కానీ వాళ్ళకి మానిటరింగ్ ఆఫీసర్లు మాత్రమే తప్ప ఆ అథారిటీ లేదన్నారు. వాళ్ళ యొక్క సంఘాలకి లోన్ మంజూరు చేయడం జరిగిందని గుర్తించామండి. పైగా ఒక గ్రూప్ కి ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా ఇక్కడ లేరు. ఒకవేళ పొద్దున్నప్పుడు వాళ్ళు ఇంకా రాకపోవచ్చు, 2-3 నెలలు పట్టొచ్చు. అలాంటి సమయంలో మరి ఆ డబ్బులు ఇప్పుడేమో మంజూరు చేశారు, వాళ్ళు తీసుకోవడానికి లేదు, పాత బకాయి క్లోజ్ చేయడానికి లేదన్న పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అదేనండి, ఇప్పుడు దాని మీద మేము ఈరోజు వివరణ తీసుకొని ఇలా ఉంది, వాళ్ళు అలా మాకు తెలియకుండా అప్పులు మంజూరైనవి కాబట్టి దాని మీద మాకు అధిక వడ్డీ అవుతుంది, మేము దాన్ని కష్టంగా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి అని కోరారు. ఆ వివరాన్ని మేము కలిసి తెలియజేస్తాము. అంటే ఈ లోపం ఎవరిదంటారు ప్రధానంగా? లోపాన్ని చెప్పే విధానం కన్నా ఈ విధి విధానాల్లో మాత్రం ఫాలో అవ్వలేదండి. ఎవరు ఫాలో అవ్వలేదు? బ్యాంకు వారు, అలాగే సంఘ సభ్యులు తెలియదంటున్నారు కాబట్టి బ్యాంకు వాళ్ళ దగ్గర మరి ఏం జరిగింది అనే విషయం తెలియదు. బ్యాంకు వారు మరి ఏం చేశారనేది తెలియాలండి. వాళ్ళైతే మాకు తెలియదు అంటున్నారు సభ్యులైతే. సంఘం సమావేశం ఏర్పాటు. దళిత న్యాయవాది గంధం శివపై దాడి చేసిన సీఐని సస్పెండ్ చేయాలని అంటూ బేగడబు గుంగజాల నాయకులు నిరసన చేపట్టారు. వరంగల్ ఏనుమాముల జంక్షన్లో బేడబుడి గంగజాల సంఘ ఐక్యవేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో న్యాయవాది శివకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో న్యాయవాది శివపై ట్రాఫిక్ సై సీతారెడ్డి దాడి చేశారని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, కానీ దాడి చేయడం ఖండిస్తూ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని, లేని ఎడల రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని బేడబుడి గంగారాల సంఘ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిరాజా పోషాల్, ప్రతి సుభాష్, జాడాల జగపతి, గంధం పరమేశ్వర్, పస్తం సతీష్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సిఐ గారు సీతారెడ్డి అకారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో నెపంతో అతన్ని పిడిగుద్దులు గుద్ది గాయాలపరిచినందుకు బేడ బుడగజంగాలం తరఫున సంఘీభావం తెలుపుకుంటున్నాం. అదేవిధంగా గంధం శివపై అకారంగా సీతారెడ్డి గాయపరిచినందుకు అతన్ని సస్పెండ్ చేసి SC/ST కేసు నమోదు చేయాల్సిందిగా బేడ బుడగజంగాల ఐక్య సంఘం నుంచి మేము కోరుతున్నాం. ఇదే విధంగా అతన్ని సస్పెండ్ చేయకుండా ఉంటే తరుణంలో మేము ఏం చేస్తామంటే దళిత న్యాయవాది గంధం శివపై దాడి చేసిన సీఐని సస్పెండ్ చేయాలని అంటూ బేడబుడి గంజగాల నాయకులు నిరసన చేపట్టారు. వరంగల్ ఏడుమాముల జంక్షన్లో బేడబుడి గంజాల సంఘ ఐక్యవేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో న్యాయవాది శివకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో న్యాయవాది శివపై ట్రాఫిక్ సై సీతారెడ్డి దాడి చేశారని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, కానీ దాడి చేయడంపై ఖండిస్తూ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని, లేని ఎడల రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని బేడబుడి గంజగాల సంఘ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్రి రాజా పోషాల్, పత్రి సుభాష్, జాడాల జగపతి, గంధం పరమేశ్వర్, పస్తం సతీష్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సిఐ గారు సీతారెడ్డి అకారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో నెపంతో అతన్ని పిడిగుద్దులు గుద్ది గాయాలపరిచినందుకు బేడ బుడగజంగాలం తరఫున సంఘీభావం తెలుపుకుంటున్నాం.
అదేవిధంగా గంధం షోపై అకారంగా సీతారెడ్డి గాయపరిచినందుకు అతన్ని సస్పెండ్ చేసి SC/ST కేసు నమోదు చేయాల్సిందిగా బేడబుడయంగాల ఐక్య సంఘం నుంచి మేము కోరుతున్నాం. ఇదే విధంగా అతన్ని సస్పెండ్ చేయకుండా ఉంటే తరుణంలో మేము ఏం చేస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా బేడబుడయంగాల ఐక్య వేదిక తీసుకొచ్చి భారీ ఎత్తున ప్రభుత్వానికి రిఫరెండం చేసి బహిరంగంగా సభ ఏర్పాటు చేసి అతనికి సరైన న్యాయం చేసే విధంగా మేము కృషి చేస్తామని మా బేడబుడిగల తరఫున ఐక్య సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాము. చేసిన తప్పును కేసు పెట్టి న్యాయపరంగా చేయాలి. అట్లా కాకుండా అతను ఒక అధికారంగా నేను సిఐని, నేను ఏదైనా చేయగలుగుతా, నేను ఏదైనా మాట్లాడతా, డిపార్ట్మెంట్ చేతులు ఉన్నది కదా అనే ఒక ఉద్దేశంతో కొట్టడం ఇది చట్టపరమైన నేరం. మీరు ఏదైనా అదే తప్పు చేసిండో అతని పరంగా చట్టపరంగా కేసు పెట్టి చేయాలి. కానీ అతను ఒక జిల్లాలో ఒక న్యాయవాది, ఒక సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిలింగ్గా ఒక అధ్యక్షునిగా పోటీ చేసిన వ్యక్తి, అతను కొట్టడం మేము బేడబుడగల్ జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.